ఒడిశా బాలాసోర్లో ఫకీర్ మోహన్ కాలేజీలో ఒక 20 సంవత్సరాల అమ్మాయి అక్కడ ప్రొఫెసర్ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకుంది. ప్రిన్సిపల్ని అలాగే పేరెంట్ గన్న పొలిటీషియన్స్ని చాలామందిని కోట్ చేస్తూ ఆమె అటు సోషల్ మీడియాలో కూడా దీన్ని చెప్పింది. కానీ ఎవరు కేర్ చేయలేదు. కేవలం బీఈడీ చదువుతున్న ఈ అమ్మాయి కొంత అటెండెన్స్ ల్యాబ్స్ అయిన నేపథ్యంలో కొంత రిక్వెస్ట్ చేస్తే, నువ్వు నాకు శారీరక నాతో కలిస్తే నీ అటెండెన్స్ను సరిచేస్తానంటూ సాహు అనే ఒక ప్రొఫెసర్ ఆమెను వేధించాడు. ఆమె సశామీర్ అన్నది. అయినా వేధింపులు ఆగలేదు, ఇంకా వేధింపులు కొనసాగిస్తూనే ఉన్నాడు. ప్రిన్సిపల్ని కలిసి కంప్లైంట్ చేసింది. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వైపే నిలబడ్డాడు. అవసరమైతే నిన్ను తొలగిస్తానంటూ కాలేజీ యాజమాన్యం బెదిరించింది. రెండోది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే, ఆమె ఒక స్టూడెంట్స్ యూనియన్లో అఖిల భారత విద్యార్థి పరిషత్తులో ఆమె ఒక యాక్టివిస్ట్. చాలా చురుగ్గా ఉద్యమాలు చేసిన వ్యక్తి, పోరాటాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తే ఈ కీచకులపై పోరాటంలో ఓడిపోయింది. ఇన్సిడెంట్ జరగటం, ఆమె ఆత్మహత్య చేసుకోవటం, చనిపోవటం శరామామూలే మన వ్యవస్థలో. ప్రిన్సిపల్ని అరెస్ట్ చేసాయి, సాహుని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి ఇదంతా జరిగింది. కానీ ముందుకు ఒక ఆడబిడ్డ ఇలాంటి కంప్లైంట్లు చేస్తే ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఇది నా ప్రశ్న. బయట పోకిరీల వేధింపుల కోసం షీ టీమ్స్ అని, దిశ అని ఇట్లా రకరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదా. ఈ కాలేజీలో అమ్మాయిలకి ఈ వేధింపులకు గురి చేసే కీచకులు, లెక్చరర్స్ వీళ్ళందరినీ అరికట్టడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏమైనా పెట్టగలిగితే చాలా సంతోషం. నేను 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరుతున్నాను. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో రంగరాయ కాలేజీలో కేవలం ఒక ల్యాబ్ టెక్నీషియన్, మరో 2 కలిసి కొందరిని సెక్సువల్గా ఎలా అరెస్ట్ చేశారో మనం చూసాం. చాలా కాలేజీలు ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఆ మధ్యకాలంలో వరంగల్లో ఒక అమ్మాయి ఒక సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటన కూడా మనం చూసాం. ఈ ఘటనలు పెరిగిపోతున్నాయి. చాలా కాలేజీల్లో ప్రాక్టికల్ మార్క్స్ కోసమనో, అటెండెన్స్ కోసమనో, లేదంటే నేను ఈ విధంగా పాస్ చేస్తానో ఇలా రకరకాల భయాలకు సంబంధించి అమ్మాయిల్ని లోబరుచుకోవటం, సెక్సువల్ అరెస్ట్ చేయటం, కొందరు తట్టుకోలేని వాళ్ళు మరణించటం, ఇలాంటి సంఘటనలు భారీగా పెరిగిపోతున్నాయి. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్టు వేయాలి. అమ్మాయిలు మీరు సంశయించొద్దు. మీడియాకు కానీ, సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ కంప్లైంట్ చేయండి. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేను కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ కాలేజీల్లో కానీ ఇలాంటి వేధింపులకి ఎక్స్క్లూజివ్ ఒక నెంబర్ పెట్టండి. ఇది అవసరం ఇప్పుడు, అత్యవసరం ఇప్పుడు.